గుంటూరులోని క్రిస్టియన్ భవన్కు గ్రహణం వీడింది. సీఎం చంద్రబాబు ప్రకటనతో క్రిస్టియన్ భవన్ నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. 2019కు ముందు టీడీపీ హయాంలో భవన్కు శంకుస్థాపన జరగ్గా గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో మరుగున పడిపోయింది. తాజాగా మళ్లీ చంద్రబాబు రాకతో క్రైస్తవ సోదరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో మరుగున పడ్డ గుంటూరులోని క్రిస్టియన్ భవన్ కు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. క్రిస్టియన్ సోదరుల సామాజిక అవసరాల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం మధ్యలో ఉండగా ప్రభుత్వం మారిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సర్కార్ పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వ రాకతో ఆగిపోయిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అడవి తక్కెళ్లపాడు సమీపంలో 2 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు ప్రభుత్వం క్రిస్టియన్ భవనం కోసం కేటాయించింది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా గుంటూరు వచ్చి క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో 10 కోట్ల నిధులతో నిర్మాణం కూడా చేపట్టారు. నిధులు సరిపోకపోవడంతో నాడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న నక్కా ఆనంద్ బాబు మరో 8 కోట్లు కూడా నిధులు మంజూరు చేశారు. కానీ అంతలోనే ప్రభుత్వం మారిపోయింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం క్రిస్టియన్ భవన్ ను పట్టించుకోలేదు. అంతేకాదు తాత్కాలికంగా పూర్తయిన భవన్ ను కరోనా రోగులకు క్వారంటైన్ కేంద్రంగా కూడా వాడుకున్నారు. అయినా భవనం పూర్తి చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తి చేయాలని క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మేనీ పలుమార్లు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు అయ్యా క్రైస్తవ భవనం ఉంది, దాదాపు 90% ఈ యొక్క భవనం మొత్తం కూడా పూర్తి అయ్యింది, మిగతా 10% కనుక మీరు కనుక పూర్తి చేసినట్లయితే మరి క్రైస్తవ సమాజం మొత్తం కూడా అక్కడ మీటింగ్లు పెట్టుకోవటానికి కానీ ఫంక్షన్స్ చేసుకోవటానికి కానీ వీలు పడుతుంది, మీరు అవకాశం కల్పించమని మీడియా ద్వారా అనేక సార్లు ధర్నాలు చేసి ఎన్ని చేసినా కూడా ఉపయోగం లేదు. ₹1 కూడా ఖర్చు చేయాలి. ఇక్కడ క్రైస్తవ మనోభావాలు దెబ్బతినకుండా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా, నువ్వు వెంటనే వాటిని అరికట్టండి అని చెప్తే పట్టించుకునేటువంటి దాఖలాలు. తాజాగా ప్రభుత్వం మారటం, చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో నిరుపయోగంగా మారిన క్రిస్టియన్ భవన్ పై దృష్టి పెట్టారు. తక్షణమే నిర్మాణంలో ఉన్న క్రిస్టియన్ భవన్ ను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవలే సచివాలయంలో జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. తాము సీఎం చంద్రబాబును కలుద్దామనే లోపే ఆయనే అభివృద్ధి చేయాలని చెప్పడం సంతోషంగా ఉందని క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మేనీ చెప్పారు. మా మత పెద్దలు కూడా నెక్స్ట్ మంత్లో కలుద్దామని చెప్పి అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని నెక్స్ట్ మంత్ కలిసి మన యొక్క సమస్యను తెలియచేద్దాం అని చెప్పి అన్నారు. కానీ మేము ఎవరిని తెలియచేయకపోయినా ఆయనకి క్రైస్తవుల మీద ఉన్నటువంటి గౌరవం, వారికి క్రైస్తవుల మీద ఉన్నటువంటి అభిమానం, విశ్వాసంతో వారే మైనార్టీ మీటింగ్ అని ఒకటి ఏర్పాటు చేసి అధికారులను పిలిచి మరి వారితో చర్చించి ₹10 కోట్ల ఈ యొక్క క్రిస్టియన్ భవన్ని డెవలప్ చేయండి, వెంటనే పనులను స్టార్ట్ చేయమని చెప్పి ఆయన శాంక్షన్ చేయటం అనేది నిజంగా వారికి క్రైస్తవ సమాజం మీద ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సీఎం చంద్రబాబు ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.